యేసు నామములో మరొకసారి ప్రియులను మీ అందరికీ, అలాగే ఆలయంలో వీక్షించే వారికి హృదయపూర్వక శుభోదయం తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత ఆదివారం పునరుద్ధానానికి వచ్చినటువంటి యేసయ్య పునరుద్ధానానికి వచ్చినటువంటి చక్కటి సందేశం మనం విన్నాం. తెలియని వారికి ఆ వర్తమానాన్ని ఫార్వర్డ్ చేయండి. యేసు యొక్క సజీవత్వాన్ని మనం గుర్తించకపోతే మనం ప్రభు కొరకు నమ్మకం సాక్షులుగా జీవించలేం. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది ప్రభు నిమిత్తమై దూషించబడుతున్నారు, హింసించబడుతున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు, ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఎలా అది సాధ్యమవుతుందంటే, మృతుడైన వాని కొరకు ఎవరు ప్రాణం పెట్టి నష్టపోవడం ఇష్టపడరు. యేసు సజీవుడు కనుక, ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఆ సజీవత్వాన్ని మనము లోతుగా గ్రహించితే ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను బలపరిచి తన మహిమ కొరకై నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే దినాలు ప్రియులారా, ఒకప్పుడు ఉన్నటువంటి సాదా సీదా దినాలు కావు. ఇవి చెడ్డ దినాలు, అపాయకర దినాలు, అపాయకర కాలములు ఇవి. ఒకప్పుడు యేసు కొరకు విశ్వాసం అంటే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయారు అనేక మంది. కానీ ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకోవడం, ఆయన కొరకు సాక్షిగా జీవించడం అంటే అది ఒక కత్తి మీద సాము లాంటిది. యేసు ప్రభు ఎప్పుడు చెప్పాడు, నీ ప్రాణం సహాన్ని ద్వేషించకపోతే నువ్వు నా శిష్యుడవు కానేరు. ప్రతివాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. కాబట్టి నేనేమనుకున్నానంటే, ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితిగతులు చూస్తే చాలా సాదా సీదాగా గడిచించిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. చాలా తేలికైనటువంటి ఆత్మీయ పద్ధతులు లేక నడక వాళ్ళకు కనబడుతుంది. మరి ఇప్పుడేమని ఇలా ఉంటే రేపు ఎంతమంది ప్రభు కొరకై నిలబడతారు? ఎంతమంది ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, యేసు కొరకు నేను తీర్మానం చేశాను, నేను వెనుకకు తిరగను అని చెబుతూ సాగిపోగలరు. అనేకసార్లు చెప్పాను, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందండి, అప్పుడు బోధిగింతల వరకు మీరు నాకేమంటారు? సాక్షులు అనే మాటకు మూలార్థం ఏంటి? మర్చిపోయారు, ఎవరు తెలియదా? అమ్మా గట్టిగా, హత సాక్షులు. గ్రీక్ భాషలో ఆ పదం యొక్క సాక్షులు అనే దానికి అర్థం ఏంటంటే, అవసరమైతే ప్రాణాలు కూడా కోల్పోయి సాక్షులుగా ఉంటారు అన్నాడు. యేసు మనకి అబద్ధం చెప్పలే, సత్యమే చెప్పాడు. అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు, హింసిస్తారు, చంపుతారు, న్యాయస్థానాలకు విడుస్తారని. ఒకప్పుడు ఎక్కడో ఉందనుకున్నాం, ఇప్పుడు ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. రాష్ట్రంలో ఉంది, దేశంలో ఉంది. ఎన్నడూ లేని విపరీతమైనటువంటి మత ధోరణి. ఒకప్పుడు ఐక్యంగా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఐక్యంగా జీవించే మన జీవితాల్లో మతము అడ్డుపెట్టి, అడ్డుగోడలు కట్టి, అందరూ కాదు కొందరు చేసే పనిది విభజన తీసుకొస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే, రేపో మాపో దేశం కూడా ముక్కలు చెక్కలగే పరిస్థితులు ఉన్నాయి. మీకు తెలియదో తెలుసో, దేశం కూడా మొక్క చెక్కలగే పరిస్థితులు ఉన్నాయి. ఇలా ప్రార్థన చేశాం, పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చేదో చంపేశారని. చాలా బాధ. మరి ఎవరైనా సరే పాపం నిజంగా ఆ బిడ్డలు ఏడుస్తుంటే చాలా నేను వేదనపడ్డాను. కాబట్టి దీంట్లో ఎన్నో వివిధ కోణాలు ఉన్నాయి, ఒక కోణం కాదు, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే, దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి, భారతదేశ పౌరులుగా దేశ క్షేమం కొరకు మనం ఆలోచన కూడా చేయగలిగి ఉండాలి. అంతేగాని దేశం ఎట్టబోతే నాకెందుకని పట్టట్టు ఉండడం ఒక నిజ క్రైస్తవుని స్వభావం కాదు. ప్రార్థన అవసరమైతే మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని, మరి ఇది ప్రజాస్వామ్య దేశం అన్నారు కాబట్టి, డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ చట్టాలు ఉన్నాయి కాబట్టి, ఉన్నాయంటేనే ఏదైనా మాట్లాడడం జరుగుతుంది.
అవి లేదు, కమ్యూనిజం ఉంది, నియంతృత్వం ఉంది, నియంత్రణ పరిపాలన ఉంటే అది వేరే సంగతి. కాబట్టి నిన్ను సిద్ధపరచుకోవాలి, అలాగే దేశం కోసం మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎలా ఉండాలంటే ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా సుఖము అనే స్థితిలో పడిపోకుండా, ఎందుకంటే ఈ దినాలు కొంతమంది ఇంకా మోకాళ్ళు వంగడంలే, ప్రభు సన్నిధి వెతికేవారుగా లేరు, చాలా ఉన్నాయిలేండి. కాబట్టి ఎవరి వ్యక్తిగత జీవితాలు విశ్వాసము వారి. కాబట్టి మనము ప్రభు కొరకై నమ్మకంగా నిలబడడానికి మనం తీర్మానం చేద్దాం. ప్రభు అదే అన్నాడు ప్రకటన గ్రంథంలో, మరణం వరకు నీవు చెప్పండి నేను నీకేమిస్తాను అంతే. కాబట్టి అలాంటి గుంపుగా మనం తయారవ్వాలి, గాలికి ఎగిరిపోయే ధూళి వలె మనం ఉండకూడదు. సరే, అందుకని ఆ యొక్క యేసు సజీవత్వాన్ని ఎరగాలి అనేది నేను చెప్తూ ఈ మాట చెప్తున్నాను. ఎరగాలి. ఇంకోసారి వినండి, ప్రభుత్వం నడవండి. హనోకు దేవుడితో నడిచిన అంతే, నడవలసిన దినాలు ఇవి. కాకపోతే నా బాధ ఏంటంటే ఇంకా చాలామంది ఆషామాషిగానే ఉన్నారు. ఎవరు? సో కాల్డ్ బిలీవర్స్, విశ్వాసులే, లోకస్తులు కాదు. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ, వ్యక్తిగత ఆత్మీయ ప్రార్థన జీవిత విషయంలో కానీ చాలామంది ఉన్నామంటే ఉన్నాంలేంటి, కానీ ఉండాల్సినంత లేవు. అది ఉండాల్సినంత లేదు, అది ఏదో కొద్దిగా ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. సరే, సమయంలో ఒక లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని అందరూ కలిసి చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 19 verse 8. అందరూ, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్లు ఆమెకి ఇవ్వబడిను, అవి పరిశుద్ధుల నీతికులు. దేవుడు తన ఆత్మ ద్వారా చేరిన మనందరి ఆత్మీయ జీవితాల క్షేమాభివృద్ధి కొరకై సమృద్ధిగా దీవించి చేరిన మనందరితో మాట్లాడుగాక. ఆమేన్. మనము కొంచెం గ్యాప్ వచ్చింది సండేస్ మినిస్ట్రీస్కి. మనము చిన్న కుమారుడు తండ్రి ఇంటికి రావడం వచ్చి ధ్యానం చేస్తూ వచ్చాము. తండ్రి ఇంటిలో అతనికి మంచి ఆహ్వానం, ప్రేమతో కూడిన ఆహ్వానం తండ్రి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కుమారుడికి మొదటగా ఆ స్నానం చేయించి ప్రశస్త వస్త్రములు తొలగించమని చెప్పడం మనం విన్నాం. ఆ చిన్న అంశం, ప్రశస్త వస్త్రము లేక వస్త్రములు అనే మాట దగ్గర ఒక విశ్వాసికి ఇవ్వబడేటటువంటి ఆత్మీయ వస్త్రముల గురించి మనము కొంతమేరకు ధ్యానించడం ప్రారంభం చేశాం. ఈరోజు ఆరాధనలో కూడా దేవుడు అదే అంశాన్ని కొంతమేరకు మనకు జ్ఞాపకం చేశాడు. మలిన వస్త్రములు తీసివేయబడ్డాయి. ఏమిచ్చాడు మనకు? తెల్లని వస్త్రాలు, తెల్లని పాగా, కిరీటము, ప్రశస్త వస్త్రములు పరలోక తండ్రి మనకు ధరింపచేసిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాలంకరణములు ధరించుకున్న వారమై మన దేవుని సన్నిధిలో యాజకులుగా సాగిలపడి కృతజ్ఞతాహృదయాలతో మనం దేవుని ఆరాధిస్తూ వచ్చాం. ప్రియులారా, రియల్లీ అది చాలా గొప్ప భాగ్యం. పరలోకము దేవుడు లేక పరలోకము తండ్రి పశ్చాత్తాపమైనటువంటి పాపికి ఇచ్చేటటువంటి వస్త్రములు వెలగట్టలేమండి. నీతి వస్త్రాలు అంటారా, రక్షణ వస్త్రాలు అంటారా, స్తుతి వస్త్రాలు అంటారా, దీన వస్త్రం అంటారా, మహిమ వస్త్రాలు అంటారా, చాలా రకాలుగా దేవుడు మనకు వస్త్రాలు ఇస్తున్నాడు, అలంకరిస్తున్నాడు. ఆయన అది పరిశుద్ధాలంకృతులమై పరిశుద్ధ వస్త్రము ధరించుకున్న వారమై సంతోషంతో మనం ఆయన ఆరాధించాలి, దేవుని ఆరాధించాలి. పిల్లరా, పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు, దూతలు కావచ్చు, రేపో మాపో
వెళ్ళేటటువంటి నీకు నాకు కావచ్చు, పల్లకులు కూడా ప్రియులరా ఈ వస్త్రములు అనేవి ఉంటాయి. ఒకసారి నేను ఒక సందర్భంలో గమనించిందంటే, ఆ వస్త్రాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మన ఫిజికల్ బాడీ భౌతిక రక్తమాంస శరీరానికి వేసుకున్నట్టు ఈ వస్త్రంలాగా ఉండవు. ఇది భౌతిక శరీరం, మట్టి దేహం. ఇది దానికి ఈ వస్త్రాలు సరిపోయినాయి. పల్లకులు ఏ దేహం ఉంటుంది? మట్టి దేహం ఉంటుందా? మహిమ దేహము చెప్పాలంటే ఆత్మదేహం ఉంటుంది. ఏ దేహం అది? ఆత్మ. నాకు దాని గురించి ఆలోచిస్తుంటే నాకు దేవుడు ఒక జవాబు ఇచ్చాడు. ఒక దైవ జనుల యొక్క సాక్షి ఫలంలో ఏంటంటే, వస్త్రాలు వారు తెల్లటి వస్త్రాలు ధరించుకున్నట్లుగా ఉంటుంది, కానీ అవి బాడీలో ఇమర్స్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, అది ఊహించుకుంటే దేవుడు మీకు బయలుపరిస్తే తప్ప అర్థం కాదు. అవి వాళ్ళ దేహంలో అలా లోపల ఇమర్చిపోయినట్టు, అంటే ఇట్లా అసలు భౌతిక దేహం మీద ఉన్నట్టు కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మదేహంలో మహిమదేహంలో ఆ వస్త్రాలు కనబడుతుంటాయి అన్నమాట. కాబట్టి ప్రభువులు మనకు అది అవసరం. ఇది చెప్తూ నేను ఇంకొంచెం ప్రక్కకు తీసుకువెళ్ళాను మిమ్మల్ని. ఎందుకంటే ఇది ఈ దినాల్లో సంఘానికి ఒక అత్యవసరమైనటువంటి హెచ్చరికతో కూడిన వర్తమానం. కాబట్టి ఈ వస్త్రముల దగ్గర నేను మీకు ఏమి జ్ఞాపకం చేశానంటే, పెళ్లి కుమార్తె యొక్క వస్త్రాల గురించి కూడా మీకు జ్ఞాపకం చేశాను. అందులో మనం ఉన్నాం ఇప్పుడు. పెళ్లి కుమార్తె, బ్రైడ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పెళ్లి కుమార్తె ఎవరంటే సంఘము. సంఘం అంటే నామకార్థకంగా మందిరికి వచ్చి పోయేవారు కానే కాదండి. గమనించండి, ఎక్లీషియా, యేసు క్రీస్తు రక్తంతో విమోచించబడినటువంటి ప్రజలు, లోకము నుంచి, పాపము నుండి, చీకటి నుండి వేరుపరచబడినటువంటి ప్రజలే సంఘము, ఎక్లీషియా. సంఘము పలు విధాలుగా పోల్చబడింది. ఒక బిల్డింగ్ కట్టడంగా పోల్చబడింది. కట్టబడుతున్న ఒక మందిరముగా మనం పోల్చబడ్డాం, బిల్డింగ్. రెండవది ఒక బాడీ, శరీరంగా పోల్చబడ్డాం. మనం యేసు ప్రభు యొక్క శరీరంగా ఉన్నాం. మూడవది బ్రైడ్, పెళ్లి కుమార్తెగా కూడా మనము పోల్చబడ్డాం. బిల్డింగ్, బాడీ అండ్ బ్రైడ్. ఓకే, ఇప్పుడు ఈ బ్రైడ్ అనే దగ్గర మనం బి అనే దగ్గర కొంచెం బాగా ఆలోచన చేసుకున్నాం. బి స్టాండ్స్ ఫర్ బ్యూటీ, సౌందర్యత. నేను వివరించను, జ్ఞాపకం చేసినంతే. మనకు కావాల్సిన సౌందర్యత భౌతిక సౌందర్యం కాదు. ఈ లోకంలో ప్రజలు, లోకస్తులు బాహ్య సౌందర్యం కోసం పరుగులు తీస్తుంటారు, ఎంతో ప్రయాసపడుతుంటారు. ప్రియులారా, మరి దేవుని ప్రజల యొక్క సౌందర్యం ఎలాంటిది అంటే, మిమ్మల్ని మురికిగా ఉండమని, అసంగా కనబడాలని తలుపు కాదు. దేవుడిచ్చిన పరిమితిలో మనము నీట్గా మంచిగా కనబడడం మంచిది. చూసిన వాళ్ళకి వీళ్ళు మురికోళ్ళు అనేటువంటి పేరు మనం వాళ్ళ ముందు తెచ్చుకోకూడదు. గాడ్ ఈజ్ హోలీ. దేవుడు, కొంతమంది అంటారు శరీరం దేవుందిలేండి అంటారు. నో, అది తప్పది. దేవుడు పరిశుద్ధుడప్పుడు ఆయన దేహము పరిశుద్ధంగా కోరుతాడు, ప్రాణము పరిశుద్ధంగా కోరుతాడు, ఆత్మ కూడా పరిశుద్ధంగా కోరుతాడు. అంతేగాని నీ బాడీ అంతా కూడా మురికిగా పెట్టుకోరా, స్నానం చేయబాక, పళ్ళు దొక్కోబాక, మొహం కడుక్కోబాక అని దేవుడు ఎప్పుడు చెప్పడం. బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. చెప్పండి, బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ పరిశుద్ధాత్మకు నీ దేహం ఏమైనది? ఆలయమైనది. సో వీళ్ళు ఏం చేస్తారండి? ఎన్నిసార్లు కడుక్కుంటారు? వారానికి, నెలకు ఒకసారా, లేకపోతే సంవత్సరానికి ఒకసారా? నువ్వు నివసించే గృహాన్ని ఎంత క్లీన్గా పెట్టుకుంటావో అంతకంటే 1000 అంతలు బాడీ క్లీన్గా ఉండాలి, సోల్ క్లీన్గా ఉండాలి. అంతరంగంలో మలినము, మురికి ఉండకూడదు. ఆత్మలో కూడా పాపపు దుష్టత్వాన్ని పేరబెట్టకూడదు. ఎప్పటికప్పుడు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ సిన్. యేసు రక్తము మన మనస్సాక్షిని, మన ఇంద్రియాలను కడుగుతుంది, పవిత్రపరుసు. కాబట్టి ఎప్పటికప్పుడు యేసు రక్తము చేత మనం కడగబడుతుంటేనే మన మనస్సాక్షి జీవం గల దేవుని సేవించడానికి శుద్ధీకరణ చేయబడుతుంది. లోకస్తులు, మతస్థులు చేస్తారు, పైకి చాలా నీట్గా ఉండాలి, పై శుద్ధీకరణ.
వేమనితో పద్యం రాశాడంట. ఏం పద్యం చెప్పండి పంతుళ్ళు? ఆత్మశుద్ధి లేని ఆచారమేల. తర్వాత బాండలి శుద్ధి లేకపోతే పాకమేల. అర్థమైందా? బాండలి పాకం చేసేదానికి అది శుద్ధి మురిగ్గా ఉంటే ఆ పాకం ఏం చేస్తారు? ఆ మొదటి మాట ఏంటి? ఆచారం ఏంది? ఆత్మశుద్ధి. ఎంత మంచి మాట చెప్పండి వేమన. బైబిల్ సూత్రం చాలా బలిగినట్టు అనిపిస్తుంది నాకు. ఆత్మశుద్ధి. యేసు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు దాని వద్ద చూసి. ఇప్పుడు రిలీజియన్ ఏం చెప్తుంటే పై శుద్ధి నేర్పుతుంది. నేను అంటున్నాను, ఒకవేళ ఈ మెసేజ్ ఎవరైనా మతము మీద ఆధారపడుతూ మత ద్వేషంతో ఒక మాట చెప్తున్నాను. హృదయంలో ద్వేషం అనే మురికి, అసూయ అనే మురికి, పగ అనే మురికి పెట్టుకొని దేవుడు మెచ్చుతాడంటారా? దేవుడు కోరేది అదేనా? మనలో నుంచి, మనిషిలో నుంచి. దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చాడు భూమిలో. అందరూ చక్కగా పంటలు పండించుకొని ఐశ్వర్యం, సంపద, బంగారు, వెండి పంచుకుంటే ఒక్కడు బీదవాడు ఉండడండి. ఒక్కడు పస్తుండడు. కానీ రోజు ఏంటి? ధనవంతులే ధనవంతులు అవుతున్నారు, బీదలు బీదలుగా మిగిలిపోతున్నారు. మీకు తెలుసో లేదో, చాలామంది పోషకాహారం లేకుండా పిల్లలు చనిపోతున్నారు. లెక్కలని తీస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా ఆకలితో చచ్చిపోతున్నారు. వై అంటే నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము, అది పోయింది. ద్వేషము ద్వేషము ద్వేషము. ఏమండి, నీ హృదయం శుద్ధి లేకుండా చేసే భక్తి అది నరకానికే అండి, గ్యారెంటీ. సో ఇక్కడ ప్రభునాలని జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, మనకు ఆత్మస్థమైనటువంటి సౌందర్యం అనేది కావాలి అనేది ఇంకొకసారి నొక్కి చెప్తున్నాను. మన సౌందర్యానికి టార్గెట్ ఎవరు చెప్పండి? మన సౌందర్యానికి కొలత ఎవరు? లోకోసటువంటి చిరంజీవిలాగా ఉండాలి. ఇప్పుడు వచ్చి కొత్తల పేరు అదేనండి. కొంచెం అప్పట్లో అయితే నేను ఎన్టీ రామారావు లాగా ఉండాలి, ఏదో శోభన్ బాబు లాగా ఉండాలి చెప్పుకుంటారు. వాళ్ళ టార్గెట్ అన్నమాట. అట్లా రింగ్స్ తిప్పుకోవాలి, అట్లా మీసాలు కట్ చేసుకోవాలి. అది లోకస్తులకి. ప్రభు బిడ్డలకి ఏంటి టార్గెట్? ఐ షుడ్ బి లైక్ జీసస్. హల్లెలూయా. నేను యేసుని పోలి ఉండాలి. అది ఇంకెవరిని కంపారిజన్ చేసుకోబాకండి. ఈ అన్న ఈ భక్తి ఎవరు చాలరు. యేసుకు సాటిన వారు ఎవరు లేరు. అసమానుడు ఆయన, అసమానుడు. ఉండాలి, ఇలా ఉండాలని కోరుకుంటే యేసు వలే ఉండండి, యేసు క్రీస్తును పోలి ఉండండి. అందుకని పౌలు గారు మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలని నేను మరలా ప్రసవేదన పడుచున్నాను అన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ చెప్పే మాటలు ఏదో కాలక్షేపం కోసం చెప్పే మాటలు కావు. చివరి దినాల్లో ప్రభు బిడ్డలు హెచ్చరించబడాలి. రెండోది బ్యూటీ. నెక్స్ట్ ఆర్ అనే దగ్గర ఏం నేర్చుకున్నామంటే రేడియంట్. రేడియంటే ప్రకాశవంతమైన అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఈ పెళ్లి కుమార్తె ప్రకటన 19:8 మనం గమనించినట్లయితే ఆమె ధరించుకోవడానికి ఎటువంటి వస్త్రాలు ధరించిందంటే ప్రకాశములను నిర్మలములైన సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వబడిన. చాలు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే తనకు కాబోయే పెళ్లి భార్య టాప్లో ఉండాలని కోరుతున్నాడు. ఒక యువకుడు ఒక యువతిని పెళ్లి చేసుకోనుకున్నప్పుడు ఆశ ఏంటంటే మ్యాక్సిమం నా భార్య ఎంత అందంగా, ఎంత రిచ్గా కనబడరో అంతగా కనబడని ఆశపడతారు. తప్పేం కాదు, ఆశించు తప్పు కాదు. యేసయ్య పరలోకపు ప్రియుడు. ఆయనకు మనం ప్రదానం చేయబడినటువంటి వారం. సంఘము ఒకడే పురుషుడికి అనగా క్రీస్తు యేసును ప్రదానం చేయబడి ఉన్నది అని పౌలు గారు చెప్తున్నారు. మనకు ప్రభు బిడ్డలకు ప్రధానం అయిపోయింది. రేపో మాపో పెళ్ళి, యేసయ్య వస్తాడు. అయితే మనం ఎలా ఉండాలి? ఎఫ్ఎస్సీ దాకా చదివాం 5వ అధ్యాయంలో. రియల్లీ మీరు అది కొంచెం లోతుగా ఆలోచిస్తే మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే వాట్ ఏ డర్టీ పర్సన్ ఏమై, నేను అంత మురికిగా ఉన్నా కూడా, పోయి మురికి పూసుకుంటున్నా కూడా నా యేసయ్య మందలించి, గద్దించి, బుద్ధి చెప్పి, వాక్యంతో హెచ్చరించి
ఆత్మతో రక్తంతో వాక్యంతో శుద్ధీకరణ చేసి తన ఎదుట మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా మహిమగల సంఘముగా ముడత మచ్చ డాగులు లేని సంఘముగా నిలబెట్టుకొని తను తానే అప్పగించుకున్నాడంట. సిలువలో పాప పరిహారం కోసం ఒకసారి అప్పగించుకున్నాడు, కన్నాడు. ఇప్పుడు ఆయన సెకండ్ టార్గెట్ ఏంటంటే, నీవు నా ఎదుట పెళ్లి కుమార్తె నిలబడబోతున్నావు. ఎలా నిలబడతావు? నీవు చాలా చక్కని సిద్ధపాటుతో నా ముందు నిలబడాలి. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. నేను రాజులకు రాజును, ప్రభులు ప్రభువును, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, మహిమరాజు. ఆయన ముందుకు ఎవరండి పెళ్లి వారిగా వెళ్ళగల స్థాయి ఉందంటే ఎవరికి లేదు. కానీ ఆయనే ప్లాన్ వేసి రక్తంతో కొని విమోచించుకొని పరిశుద్ధాత్మ వరం ఇచ్చి నీకు ఒక నూతన స్వభావం ఇచ్చి వాక్యం చెప్తూ బుజ్జగిస్తూ గద్దిస్తూ ఒకసారి అవసరమైతే ముట్టుకెళ్ళి కొడుతూ కూడా నేను దిద్దుతూ ఏ విధం చేతనే సరే ఆ యొక్క మహిమ గల పెళ్లి కుమార్తెగా తన ముందు నిలబడాలని ఆయనకు చాలా 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 ఆరాటం ఉంది. నీకేముందో నాకు తెలియదు. నీ హృదయంలో ఏం ఆలోచిందో నాకు తెలియదు. ప్రియ విశ్వాసి, చివరి గడిలో ఉన్నాం. బీ రెడీ, గెట్ రెడీ. మీ దేవుని సన్నిధిని కనబడుటకాయ మీరు సిద్ధపడండి. చాలా కాలం ఉందనుకోబాకండి, చాలా కాలం ఉందనుకోబాకండి. ట్రంప్ దిగే లోపలే వాట్ ఐ బిలీవ్ థర్డ్ టెంపుల్కి అన్ని సన్నాహాలు. కొంతమంది ఈ ఏప్రిల్ మే లోపల అంటున్నారు, లైక్ నెక్స్ట్ ఇయర్ కావచ్చు. మొత్తం మీద దగ్గరగా ఉన్నది. సూచనలు తేటగా కనబడుతున్నాయి. ఎప్పుడు లేని అలజడి. మేము అలా చెప్తున్నాను. ఎందుకంటే ప్రభువులు అక్కడ సిద్ధపడాలంటే ప్రభు చెప్పినట్లుగా సూచనలు గమనిస్తే నువ్వు సిద్ధపడతావు. ఒక 10 ఏళ్ల కింద లేని పరిస్థితి ఈరోజు విజృంభిస్తున్నాయి. ఇంకా 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 రాజ్యం మీదికి రాజ్యం, మనిషి మీదికి మనిషి లేయడం, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, కల్పనా కథల వైపు చెవిగిడి దేవుని ప్రజలుగా పిలబడేవారు. భయంకరమైన దినాలు ఉన్నాం. అందుకనే నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో, నీ పరుగును కడముట్టించు, నీ పోరాటం నువ్వు పోరాడు. పెళ్లి కుమార్తె సంఘములో ఒక భాగంగా ప్రభు ప్రత్యక్షప్పుడు మధ్యాకాశంలో నిన్ను నువ్వు కనపరచుకోవడానికి జాగ్రత్త పడాలని ప్రభునామములో ప్రియులారా హెచ్చరిస్తున్నాను పిల్లలు. అయితే ఇక్కడ గమనించండి, ఈ ప్రకాశములైన, ఇక్కడ ఇంగ్లీష్లో బ్రైట్ అంటాడు. బ్రైట్ అండ్ ప్యూర్. బ్రైట్, నాట్ డార్క్, బ్రైట్, వెలుగువంతంగా. దీనికి ఒక చక్కటి తెలుగు అర్థం చెప్పాను, ఆధ్యాత్మిక తేజస్సు అని. ఆధ్యాత్మిక తేజస్సు, స్పిరిచువల్ గ్లో అన్నాం. ఇది స్పిరిచువల్ గ్లో. మనకు ఏం గ్లో కావాలంటే ఫేస్ గ్లో కావాలా. ఇది పూస్తే అది పూస్తే ఇది పూస్తే గ్లో, ఓకే, మంచిగా కనబడి తప్పు కాదు. కానీ స్పిరిచువల్గా నీ ముఖములో ఆధ్యాత్మికటువంటి ఆ ప్రకాశత ప్రకాశించాలనేది దేవునికి ఆశ. ఎట్లా వస్తుంది ఇది అని అంటే కొన్ని సూచనలు నేను మీకు చెప్పాను. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మోషే జీవితం చూసాం. ఆయన జీవితంలో మరి 2 పర్యాయాలు 40 దినాలు ప్రభుత్వంలో కనబడ్డాడు. మరి 2వ పర్యాయము ఆయన 40 దినాలు రేయింబగళ్ళు ఆయన ప్రభుత్వంలో ఉండి ఆయన కిందకి దిగొచ్చినప్పుడు ఆయన ముఖం ఏమైంది? బ్రైట్గా ప్రకాశిస్తుంది. ఇది ఎవరి ప్రకాశత? మోషే ప్రకాశతనా? ఎవరు ప్రకాశిస్తుంది? నేను చెప్పాలంటే ఎనుకోబాకండి, 40 దినాలు ఆయన పాపం
అంటే పాపం ఏమంటే అంత ఓర్పుతో నీళ్ళు కూడా తాగలేదంట, అన్నం తినలా, భోజనం చేయాల. మరి ఇక నాకు డౌట్, ఆ స్నానాల గిన్నెలు కూడా ఏం లేవేమో అనిపిస్తుంది. 40 days 40 దినాలు ఎట్టుండాలంటే ఎట్టుండాలి, దిగిన చూడాలి. మిమ్మల్ని పేరు పెట్టి ఒక 20 రోజులు ఒంటరిగా ఉండి దిగండి చూద్దాం ఎట్లుంటారో మీ మొహాలు. దగ్గర రాని ఎవరు 20 రోజులు రండి ఒంటరిగా ఉండి, ఈ సమ్మర్లో బాగా ఇంకా బాగుంటుంది. చెమట ఊటతో దిగండి, ఎవరు దగ్గర రారు. కానీ మోషే దేవుని యొక్క ప్రకాశంతో దిగాడు. పిల్లరా, ఆయన ఒక వెలుగు, ద్వీపమానమైనటువంటి వెలుగు ప్రకాశిస్తుంది. వై అంటే మోషే వెలుగైన దేవునితో సహవాసం చేశాడు. వెలుగుతో సహవాసం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. మనం ఎవరిమి? చీకటిలో నుండి ఆశ్చర్య వెలుగులోనికి పిలువబడేవారం. మన ఆత్మ దీపాలు వెలిగించబడ్డాయి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం నిజమైన వెలుగుండెను. ఆ వెలుగు లోకలకు వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండే. మనం వెలిగించబడ్డవారం. బట్ నీ వెలుగు కొంచెంగా ఉందేమో. దేవునికి ఆశ ఏంటంటే ఆ వెలుగు ప్రకాశవంతంగా ఉండాలి. ఎంత ప్రకాశవంతంగా ఉండాలంటే అనేకులు నీ వైపు చూసి అన్నట్టుగా ఉండాలి. ఏమి ఈమెకి మాకు డిఫరెన్స్ ఏంటి, ఆయనకు మాకు డిఫరెన్స్ ఏంటి, ఆయనకు జీవితం లేదో ఒక తెలియటువంటి ప్రకాశత. అవునండి, ఎట్లా వస్తుంది? ప్రభు సంధిలో సహవాసం. దీన్ని నేను ఏమంటానంటే ఫెలోషిప్ విత్ లైట్ హూ ఈజ్ అవర్ గాడ్. వెలుగైనటువంటి దేవునితో సహవాసం చేయాలి. దేవుని యందు చీకటి ఎంత మాత్రమేనో లేదు. పిల్లలు గమనించండి, మనలో చీకటి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా లేవంటే ఏం చెప్తారు మీరు? ఏమండి, నీలో నాలో చీకటి వచ్చేదానికి అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెలుగులోకి వచ్చినప్పుడు వెలుగు దగ్గర రావాలి. నీ బలహీనతలు, కొరతలు, కొదువులు, ఒకవేళ కొన్నిసార్లు పాత్రలు ఎన్నున్నా కూడా నువ్వేం చేయాలంటే వెలుగు దగ్గర రా. ఆ వెలుగులో నీ యొక్క స్థితిగతులు కనబడతాయి. ఆనాడు యెషయా ప్రవక్త పరలోకపు ఆలయములు దర్శనం పొందినప్పుడు, ఆ దేవుని యొక్క పరిశుద్ధత చూసినప్పుడు, ఆ మహిమ చూసినప్పుడు కేకబెట్టాడు, నేను అపిత్రుడను, అపితృ పెదలు కలవాడు. సో అది ఉంటుంది. ఇప్పుడు నేపేందంటే ఈ బాడీ విడిచిపెట్టే దాకా ఈ యొక్క శరీరములో మలినం అనేది తాగుతూ ఉంటుంది. అలా తాగుదని చెప్పేవాడు దొంగబోధు కూడా. నేను బైబిల్ ప్రకారంగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం చదివితే మనలో పాపం అనేది చెప్పిన మనం దేవుని అబద్ధికునిగా చేసిన వారు మగుతాము. బట్ దెర్ ఈజ్ ఏ వే, ఒక మార్గం ఉంది. ఏంటంటే దూరంగా ఉండబాకండి, లైట్ దగ్గర రండి, వెలుగుని దేవుడి దగ్గరికి. ఆ వెలుగులో యెషయాలాగా నీ చీకటి కనబడుతుంది. దాన్ని ఏం చేయడం? మనం కన్ఫెస్ యువర్ సిన్స్. అందుకంటే మన పాపను మనం ఒప్పుకుని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయాలి. దట్ ఈస్ ద డైలీ లైఫ్ ఆఫ్ ఏ బిలీవర్. గుర్తుపెట్టుకోండి, విశ్వాస యొక్క అనుదిన జీవితం ఏంటంటే ఎవ్రీడే ప్రభు సన్నిధిలో ఆయన సహవాసం చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. ఇది కడుక్కో, ఒప్పుకో, సరి చేసుకో, శుద్ధి చేసుకో. అది చేయండి. మీ మనస్సాక్షి ఎంత నిబ్బరంగా ఉంటుందో, హృదయంలో ఎంత ప్రశాంతి ఉంటుందో. నేను కూడా వాక్యంలో మనం విన్నాం, మన హృదయము మన మీద దోషారోపణ చేయనిలా ఆయన ఎదుట మనం ఏమొస్తుంది ఆయన ఎదుట? రాత్రి వచ్చాడు ఎవరు వాక్యం విన్నాడు, ధైర్యం వస్తుంది. అది ధైర్యము. ఎప్పుడది? నీ మనస్సాక్షి, నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకపోతే, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నీ గుండెలో కొయిన్ కొడుతుంది అనుకోండి, రెడ్ సిగ్నల్, కష్టం. యేసు నామములో కన్ఫెషన్ ఒప్పుకొని రక్తంతో కడుక్కొని సరి చేసుకుంటే అప్పుడు గ్రీన్ లైట్ వెలుగుద్ది. గ్రీన్ లైట్ నీ మనస్సాక్షిలో. అదవుతుందా? సో అది అనుదిన జీవితము దేవునితో మనం నడుస్తున్నప్పుడు జరగవలసినటువంటి ఒక ప్రక్రియ. ఎంతకాలం సార్ అంటారు? చచ్చిందాకా.
శ్వాస ఆగేదాకా, లేక ప్రభు వచ్చేదాకా. కాబట్టి ఈ సమయంలో గుర్తు చేసే మాట ఏంటంటే, నీవు నీ జీవితంలో ఎంతవరకు వెలిగిన దేవుడితో సహవాసం చేస్తున్నావు? లోకమంతా చీకటి తెలుసా? లోకమంతయు దృష్టిలో పడినది అంటాడు 1 యోహాను 5వ అధ్యాయంలో. చీకటండి. ఇప్పుడు పుట్టిన పిల్లకాయల మొదలు ఒక 4-5 ఏళ్ళు వచ్చి కానీ చీకటే 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 చీకటే. ఎక్కడ పోయినా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాలలో, భార్యల్లో, భర్తల్లో, డిపార్ట్మెంట్స్లో, రాజకీయాల్లో చీకటి. చాలా భయంకరమైన చీకటి అంటే. వెలిగిన దేవుడితో సహవాసం చేయకపోతే నీలో ఉన్న వెలుగు కనుమరుగైపోతుంది. అందుకనే ప్రభువు యొక్క పెళ్లి కుమార్తె ఎలా ఉంటుందంటే డల్నెస్తో ఉండదు, డిమ్గా ఉండదు. ఏది? బుడ్డి దీపం పెట్టుకుంటారు. మీరు ఎంతమంది బుడ్డి దీపాలు మీకు తెలియదు. కుర్రోళ్ళకి చిన్నప్పుడు చిన్నది ఉంటుంది అంత బుడ్డి దీపం. ఆ పైన చిన్న చిమ్నీ ఉంటుంది, అది గ్లాస్తో తుడుచుకొని పెట్టుకొని చదువుకునేవాళ్ళం. ఆ దినాల్లో గ్రామాల్లో కరెంట్ లేదు పరిస్థితుల్లో, కరెంటు పోయినా కూడా సమస్య. ఏదో మిణుకుమంటున్న దీపాలుగా ఉంటున్నాడో కాదు. దేవుడు నిన్ను నన్ను ఎలా ఉండాలని కోరుతుందంటే, యూ షుడ్ బి బ్రైట్, మోర్ అండ్ మోర్ బ్రైట్. ఇంకా నువ్వు ప్రకాశవంతంగా ఉండాలి అనేది ఆయన యొక్క చిత్తము, ఆయన ఆశ. దీని గురించి నేను మీకు యేసు ప్రభు ముగ్గురు శిష్యులతో కలిసి వెళ్ళి ఆ యొక్క కొండ మీద రూపాంతరం పొందినటువంటి అనుభవం కూడా జ్ఞాపకం చేశాను. ఆయన ప్రార్థన చేయుచుండగా ఏం మారింది? ముఖరూపము మారిన, వస్త్రాలు మారిపోయినాయి, బ్రైట్గా వచ్చేసాయి, తెల్లగా వచ్చేసాయి. ఏ చాకలోడు అట్లా ఉతకలేడు, చలువు చీరట ఉంది. సో నేను చెప్పే మాట ఏంటంటే, మనం చాలా చీకటి దినాల్లో ఉన్నాం, చాలా ప్రమాదకర దినాల్లో ఉన్నాం, మోసపూరిత దినాల్లో ఉన్నాం. కొంచెం అవకాశం ఇస్తే లోక ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి ప్రమాదంలో మనం ఉన్నాం. సో వాట్ టు డూ? ఏం చేయాలి? వేదాంతులకు జవాబు చెప్పరు, సేవకులకు జవాబు చెప్పకపోవచ్చు. ఒకే ఒక జవాబు ఏదంటే, స్పెండ్ యువర్ టైం విత్ యువర్ గాడ్. నీ సమయము, నీ సహవాసము ఎక్కువగా చేసుకో, దేవుడితో చేసుకో. వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఎంతమంది ప్రార్థనలు పొందుతున్నారు? ప్రార్థనకి రాలేనంత బిజీగా అయిపోయాం మనము. చెప్పండి. ప్రార్థనకు జవాబు ఉందని వాక్యాలు వింటున్నాం కదా. యేసు ప్రభువు చెప్పాడు కదా, ప్రార్థన మెలకోమని చెప్పాడు కదా, సమాజం కూడా మానక ఎక్కువ చేయమన్నాడు కదా. మా ఊరికైనా ఈ మీటింగ్ పెట్ట ఆ మీటింగ్ పెట్టరమ్మంటాడు. బాబు నేను చెప్పేది కాదు, నా కోసం కాదు. మీరందరూ వచ్చి ప్రార్థన చేస్తే నా బ్యాంక్ అకౌంట్లో ఒక 10 లక్షలు పడవు. ప్రభు పేటలో బలంగా ఉండాలి, సంఘం ఉజ్జీకరంగా ఉండాలని ఆశ తప్ప వేరే తలంపు లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, కష్టపెట్టాలా, ఖర్చు పెట్టించాలి కాదు. అవసరం ఇది. బైబిల్ చెప్పే మాట, హెబ్రీ 10వ అధ్యాయంలో రాయబడిన మాట, సమాజం కూడా మీరు మానొద్దు, ఎక్కువ చేయండి. కాబట్టి ప్రభు వచ్చే దినాల్లో పెళ్లి కుమార్తె అయిన సంఘమా, నువ్వు ఎలా సిద్ధపరచుకుంటున్నావు? అలాగే ఒక ఉదాహరణ కూడా మీకు చెప్పాను, జస్ట్ కొంచెం రివ్యూలు అయినా పర్లేదు, ఇది మళ్ళీ కొత్తగా దేవుడు నీతో మాట్లాడతాడు. జాన్ ద బ్యాప్టిస్ట్, ఆయన గురించి ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యం యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అతడు మండుచు, నెక్స్ట్ చెప్పండి, ప్రకాశించుచున్న దీపం. అది గుర్తుపెట్టుకోండి. మండుతూ ఉంటేనే ప్రకాశత వస్తుంది. మంట మండాలి. అది ఏ దీపమైనా ప్రకాశించాలంటే దానికి మంట పెట్టాలి. నాయన డోంట్ ప్లే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది కాదు దానికి కనబడుతున్న పైకి, లిసన్ ద వర్డ్, డోంట్ ప్లే. ఎవరైనా కావచ్చు, నేను ఎవరు నాకు తెలియదు, చూపుడు కనబడదు, ఏనుకోపాక, ప్లీజ్ లిసన్ ద వర్డ్. అక్కడ కూడా ఒకటి ఎగలుగుతూ ఉంది, డోంట్ ప్లే. వెనకాల జాతి వినాలి,
ఆ చూపు లేకపోయినా కొంచెం కనబడుతుంటుంది. వాక్యాన్ని గౌరవిద్దాం. ఏం చెప్పాను? మండితేనే. ఆ లాంతరు ఎంతో బాగుంది, అన్నీ ఉన్నాయి, కానీ మండకపోతే వేస్ట్. మండాలంటే ఆయిల్ ఉండాలి, అదొకటి. మళ్ళీ ఆయిల్ పోయాలి, వెలిగించాలి, ప్రకాశించాలి. పిల్లరా గమనించండి, అందరికీ ఒకే ప్రకాశత ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక స్థాయిలో ఒక ప్రకాశత అనేది ఉండాలి. ఇప్పుడు బల్బ్స్ ఉన్నాయి, 40 volts, 60 volts, 100, 200, 1000 volts. ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి. ఏమండి, వాళ్ళ స్థాయి ఉంది. అందరూ ఒకే స్థాయిలో ఉండేది పరిస్థితి కాదు. కానీ నీ స్థాయికి మినిమం ప్రకాశించేటటువంటి వ్యక్తిగా ఫ్లడ్ లైట్ పెడితే 100 మందికి మేలుకరంగా ఉంటుంది. ఒకవేళ 40 volts బల్బ్ వెలిగించి పెడితే ఒక 10 మందికైనా మేలుకరంగా ఉంటుంది. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీ ఆత్మీయ జీవితం మండుతూ ప్రకాశిస్తుంటే కనీసం ఒక 10 మందికి నువ్వు బ్లెస్సింగ్గా ఉన్నావా? దేవుడి యొక్క వెలుగు నీలో ఆ స్థాయి 40 volts బల్బ్ లాగైనా వెలిగితే, ఏమండి, 10 మందికైనా సహాయకరంగా ఉన్నావా? కొంతమంది వేలకు లక్షల మందికి దీవెనకరంగా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? కాబట్టి పిల్లారా, అతడు మండుచూ ప్రకాశిస్తున్న దీపం. ఇక్కడే మనం 2 కొరింథీ పత్రికలో కూడా 3వ అధ్యాయం చూస్తే 17వ వచనంలో, 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండు. మనమందరమును ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దమలే ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలిగానే మార్చబడుచున్నాం. సింపుల్ వర్డ్ ఏంటంటే, మన యొక్క ముఖాలు లేక మన ఆత్మీయ జీవితాలు ప్రభు యొక్క మహిమను మనము ప్రతిఫలింప చేస్తూ మహిమ నుంచి ఇంకెక్కడ పోలడం, మనం పైకి వెళ్ళాలి. మహిమ నుంచి పైకి పోవాలి. 40 volts బల్బ్ నువ్వు 60 voltsగా మారండి. 60 volts బల్బు 100 voltsగా మారండి. 100 volts బల్బ్ 1000 volts బల్బుగా మారండి. నీ లైట్, నీ యొక్క మహిమ ప్రకాశించు. అయితే ఒకటి, ఈ మహిమ నీది కాదు సుమా, నాది కాదు, ప్రభు యొక్క మహిమ. ఎవరి మహిమ ఇది? ప్రభు యొక్క మహిమ. మోషేలో ప్రకాశించినటువంటి ఆ మహిమ ప్రకాశము ఎవరిదంటే మోషేది కాదు, దేవుని మహిమది. పరమగీతలో మనం చూసినట్లయితే, సంఘము చంద్రబింబమంతా అందమగలది అంటాడు. వై? చంద్రుడు స్వయం ప్రకాశి కాడు, తెలుసు కదా. చంద్రుడు రాత్రిపూట పొన్నమి నాడు అబ్బా ఏం ప్రకాశిస్తున్నాడు అనుకుంటాను, కానీ ప్రకాశించేది స్వయం శక్తితో కాదు. సైన్స్లో నేర్చుకున్నాం. ఎలా ప్రకాశిస్తుంది? సూర్యుని యొక్క కాంతి వెలుగు చంద్రుడికి పడినప్పుడు ఆ చంద్రుడు మనకు ఇక్కడ ఏం కనబడుతున్నాడు? ప్రకాశంగా కనబడుతున్నాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకు వెలుగు సంఘం అనే చంద్రుడి మీద నీతిస్తున్నటువంటి యేసు ప్రభు యొక్క కాంతి పడితేనే మనకు వెలుగు, మన ప్రకాశిస్తుంటుంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నాడు యేసయ్య కదా. కాబట్టి మనము ఎక్కువగా మనందరం చంద్రుడు కదా సంఘము, ఆయన వైపు సూర్యుడైనటువంటి నీతిస్తున్నటువంటి యేసు వైపు మనము త్రిప్పుకొని ఆ వెలుగు మన మీద పడుతూ ఉంటే, ఆ వెలుగు స్థాయి కూడా పెరుగుతూ ఉంటే అది దేవునికి ఎంతో మహిమకరముగా ఉంటుంది పిల్లరా. ఇంకొక వెలుగు కూడా ఉంది మనలో, ప్రకాశించాల్సిన వెలుగు. చూస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 5:16 వచనం చూడండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు గుర్తుపెట్టుకోండి. ఏం క్రియలు ఇవి? బైబిల్ సూత్రం ఏంటంటే, సత్క్రియలు చేయడం ద్వారా మోక్షం పోము, పరలోకం పోము, దేవుని వద్దకు పోము. యేసు లేకుండా నువ్వు చేసే సత్క్రియలు ఉండొచ్చు. అనేక మంది అన్యులు మనకంటే గొప్ప పుణ్యకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, మంచి కార్యాలు చేస్తారు.
ఆశ్రితులు ఉన్నారు, అన్నదానాలు వస్త్రదానాలు చేసిన ఉన్నారు, బీదలకు ఉచితంగా హాస్పిటల్స్ కట్టించిన ఉన్నారు. అన్నీ మంచి పనులే కదా. కానీ బైబిల్ సూత్రం ఏంటంటే ఇవన్నీ కూడా మంచివే కాదని చెప్పడు, కానీ ఇవి దేవుని వద్దకు చేరేదానికి సరిపోవు అన్నమాట. అలాగా సరిపోతే యేసుప్రభు లోకం రావాల్సిన అవసరమే లేదు. ఆయన నలగొట్టబడి మన కోసం రక్తం కార్చాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే యేసు ప్రభు మనకిచ్చే నీతి విశ్వాస సంబంధమైనటువంటి దైవ నీతి. ఈ సత్క్రియలు చేసి పుణ్యకార్యాలు చేసి సంపాదించుకునే నీతి అనుకుంటారు కదా, దాన్ని ఏమిటంటే స్వనీతి అంటారు. దైవనీతి ఒకటి ఉంది, మనుషుల యొక్క స్వనీతి ఉంది. స్వనీతి అనేటటువంటిది, మనుషుల నీతి అనేది దేవుని దృష్టికి ఎలా ఉందంటే ఆయన మహిమ, ఆయన హోలీనెస్, పరిశుద్ధత, ఆ స్టాండర్డ్స్ ముందు మురికి పెరుగులాగా ఉన్నాయి. ఏ పెరుగులు అంటే అవి? మురికి పెరుగులు అంటే దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్ చాలాసార్లు చెప్పాను. స్త్రీలు కడగా వెళ్ళినప్పుడు వాడేటటువంటి బట్టలు అవి. వారు కడగా చేరినప్పుడు ఆ బట్టలు వాడి తీసుకుని దూరంగా పడేస్తారు. ఇంట్లో ఎవరు పెట్టుకొని బీరులు దాచుకోరు. ఓ మానవుడా, నీ స్వనీతి కూడా ఒక స్త్రీ యొక్క మురికి గుడ్డలతో సమానమని దేవుడు యెషయా గ్రంథంలో చక్కగా రాసిపెట్టాడు. అందుకని మనం గుర్తించాలి, సత్క్రియలు ఎప్పుడు వ్యాలిడ్, ఎప్పుడు అవి గుర్తించబడతాయంటే ముందు యేసు ప్రభువుని అంగీకరించాలి. అది ఎఫెసీ 2వ అధ్యాయం ఉంది. రక్షణ పొందుటది అది క్రియల వల్ల కలిగింది కాదు, విశ్వాసం ద్వారా దేవుని కృప ద్వారా మీరు పొందుకున్న రక్షణ. నిన్ను మీద పెద్ద హీరోయిన్ అని దేవుడు రక్షించాలని, పాపాలు క్షమించలా. దట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. ఆయన కృప. నువ్వు విశ్వాసం ఇచ్చావు, యేసు నువ్వు నా కొరకు ప్రాణం పెట్టి లేచి నమ్మికించావు, రక్షించబడుతున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. అది ఈ బ్యాలెన్స్ బాగా నేర్చుకోండి. సత్క్రియలు చేయడం ద్వారా ఎవడు నీతిమంతుడు కాడు, ఎవడు పరలోకంబోడు, ఎవడు దేవుడు మెచ్చుకోడు. కానీ రక్షించబడ్డాను ఈరోజు అన్నావా, నేనేం కనబడాలి? సత్క్రియలు కనబడాలి. ఇక్కడ ప్రభు అన్నాడు, మనుషులు మీ బోధలు విని అని చెప్పాల. చాలాసార్లు మన బోధలు భలే ఉంటాయి, కానీ జీవితాలు బాగు. అందుకని పక్కన అంటారు, ఈ అక్క లేకపోతే అన్న లేకపోతే బాబు, ఈ అబ్బాయి ఈ అమ్మాయి భలే చెప్తారు అక్క, భలే మాట్లాడతాడన్నా, కానీ క్రియలేవి? ప్రేమ ఉందా? పరిశుద్ధత ఉందా? నీతి నియమాలు ఉన్నాయా? ఏమీ లేవు. నీవు చెప్పిన బోధంతా, నేను చెప్పిన బోధంతా ఏమైపోద్దంటే గాలి కొట్టుకోపోద్ది. అందుకే అనేకసార్లు చెప్పబడుతుంది, ప్రజలు బైబిల్ చదివేదానికంటే ముందుగా దేని చదవాలన్నారు? నిన్ను చదవాలన్నారు. గుర్తుపెట్టుకోండి. నీ జీవితం నా జీవితం ఓపెన్ బైబిల్ టు ఆల్ ద పీపుల్. పీపుల్ వాంట్స్ టు రీడ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని చదవాలంటున్నారు. నీ జీవితం వారికి ఏం మెసేజ్ పంపిస్తుంది? నీ జీవితం ఏం మెసేజ్ పంపిస్తుంది? అయ్యా మేము వేషధారులు అండి, పైకి చెప్తాక ఏం చేయము, ప్రేమించము, పగా ద్వేషం వస్తే అబ్బో వదిలిపెట్టే క్వశ్చనే లేదు, నా పంతని విడవను, నాకు భలే రోషము, మాట నేను పాడను. ఏందని చెత్త మాటలు? క్రైస్తవుడా నీవో? ఏది క్రీస్తు మనసు నీలో? సంకలు కొట్టుకుంటున్నాం, రక్షించబడి ఇంతకాలం ఇందహో అని. దేనికి? అన్యజనులు, మనుషులు నిన్ను గూర్చి చెప్పలేటువంటి సాక్ష్యం ఏమైనా ఉందా? పిల్లరా, చెప్పాలంటే అనేకసార్లు రోమాలో రాయబడినట్టుగా మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల నా నామము దూషింపబడుచున్నది. పిల్లరా, నీలో ఉన్న వెలుగు ప్రజలు చూడగలిగి ఉండాలి. అది సత్క్రియల ద్వారా, నీ ప్రేమ ద్వారా. ఏమండి, నేనంటే లోకంలో మనుషులే కాదు, సంఘంలో కూడా చూడగలిగి ఉండాలి. ఇన్ ద చర్చ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంలో కూడా భార్యగా, భర్తగా నీ వెలుగు నీ భార్య చూడాలి, భర్త చూడాలి, నీ బిడ్డలు చూడాలి. బిడ్డలు రక్షించబడితే మీ తల్లిదండ్రులు చూడాలి, వీధిని వారు చూడాలి, పక్కింటి వారు చూడాలి, ఎదుటి వారు చూడాలి, సమాజం చూడాలి. ఇప్పుడు ఎట్టుందా మనకు? అవన్నీ మనకు వద్దన్నా, నా లైఫ్ స్టైలే వేరు. అవునులే, నీ లైఫ్ స్టైల్ నీదే. అందుకనే ఆత్మికంగా మాడిపోతున్నావు, ఎండిపోతున్నావు. చీకటి నీ ఆత్మీయ జీవితాన్ని ఆవరిస్తుంది పిల్లరా. కాబట్టి ఈ విషయంలో మనం
జాతి కలిగిందాం. ఇంకొకటి 2 మాట సింపుల్ గుర్తేసి ముగిపోద్దాం. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం కూడా చూసినట్లయితే చివరి మాటలు, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించరు. హల్లెలూయా. ఇంకొక అనుభవం ఉంది ఇక్కడ. ఏంటి అనుభవం? బుద్ధిమంతులు ఏం చేస్తారంటే జ్యోతుల్లా ఉంటారు ఆకాశమండలంలో. ఎందుకంటే పాపపు మార్గంలో ప్రజలను నీతి మార్గంలోనికి నడిపిస్తారు, సువార్త చెప్తారు, ప్రార్థిస్తారు, ప్రయాసపడతారు, దర్శిస్తారు. కాబట్టి ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశిస్తారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఓ విశ్వాసి, రక్షించబడి విశ్వాసి చెప్తున్నా, నీలో ఆ తాపత్రయం ఉందా? ఏ తాపత్రయము? నశించు ఆత్మలనే ప్రభులోకి నడిపించాలి. ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నావా? డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తి సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, రిజల్ట్స్ వచ్చాయి, మంచి మార్కులు సంపాదించుకోవాలి, మంచిదే. కానీ విశ్వాసిగా నీలో ఉండాల్సినటువంటి ఒక భారం ఏంటంటే, ఇదిగో ఫలానా వ్యక్తి, ఫలానా కుటుంబం ప్రభులోకి రావాలి కదా. ప్రార్థనతో మొరపెట్టాలి, దర్శించాలి, సువార్త నీ సాక్ష్యం ద్వారా, కొన్ని కరపత్రాల ద్వారా వారిని ప్రభు వద్దకు నువ్వు ఆకర్షించి నీతి మార్గంలోనికి వారిని నడిపించాలి. అటువంటి వారు ఆకాశములో ఉన్నటువంటి జ్యోతుల వలె నక్షత్రాలు ప్రకాశిస్తారు. నీకు ఆ స్థాయి వస్తుందంటావా? నేను రక్షించబడ్డాను, నా ఇంటి వారు రక్షించు, దట్స్ ఆల్, చాలు అనుకునే తృప్తి పెరిగిపోయింది. ఈరోజు బహిరంగంగా చెప్పాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనం కూడా కృష్ణాపురం పోతే బ్రదర్స్ ఒక చిన్న గ్రూపు అటాక్ చేశారట. వాళ్ళు అటాక్ చేసి వద్దంటే కామ్గా వచ్చేయడమే మన పని. కానీ చెప్తున్నాను, చేయవలసిన పని ఏంటంటే వ్యక్తిగత సువార్త, చాలా ప్రాముఖ్యంగా వ్యక్తిగత సువార్త. యేసు ప్రభు జీవితం చూడండి, ఆయన గుంపులకు బోధించింది ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా అనేక సార్లు మాట్లాడాడు. నికోదేముతో మాట్లాడాడు. చెప్పండి, ఎవరితో మాట్లాడాడు? నికోదేముతో. సమరయ స్త్రీతో బావి దగ్గర మాట్లాడాడు. ఎరుకో జక్కేతో మాట్లాడాడు. చచ్చిపోతూ పక్కన నీవు రాజ్యతో జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో మాట్లాడాడు. ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఈజ్ డెత్, సఫరింగ్, శ్రమల మధ్యలో, హింసల మధ్యలో కూడా సోల్ విన్నర్ యేసయ్య. హల్లెలూయా. మరి నువ్వు ఎంతమంది సువార్త చెప్పావు? ఏమక్క పోయిన వారం? ఏం బాబు, తమ్ముడు, అన్న, ఎంతమందికి సువార్త అందించావు? ఎంతమందికి నువ్వు కరపత్రిక ఇవ్వగలిగావు? ఆలోచన చేయండి. సంఘము విస్తరించాలంటే ఊరకనే విస్తరించదు. ఇంటికి పోతాను, తిని పడుకుంటా, నా పని నేను చేసుకుంటా, నా వ్యాపారం నాది, నా ఉద్యోగం నాది అనుకుంటే విస్తరించదు. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. సువార్త ప్రకటించండి, ఆత్మలు సమకూర్చండి. అటువంటి వారే ప్రకాశవంతమైనటువంటి అనుభవంలో వారు జీవించబోతున్నారు. తర్వాత అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇంకా 2 మాటలు. అనేకులు తాము శుద్ధిపరచుకొని ప్రకాశములను నిర్మలన అగుదురు. చాలు. దుష్టులు పాడైపోతారు. ఇక్కడ ఏంటంటే 2 గుంపులు, దుష్టులు అలాగే దేవుని కొరకు ప్రకాశించేవారు. నువ్వు ఎలా ఉన్నావు? ప్రకాశించాలి. ప్రకాశించడానికి ఇక్కడ ఒక చక్కని మాట ఉంది, తమ్మును శుద్ధిపరచుకొని. ఏమన్నా తమ్మును, ఇదే అవసరం అండి ఈ రోజుల్లో. తమ్మును శుద్ధిపరచుకోవడం అర్థం ఏంటంటే నిన్ను నీవు శుద్ధిపరచుకో, నిన్ను నీవు క్లీన్ చేసుకో. కొంతమంది ఆంట్యూటీలో ఉన్నారు. ఏ డ్యూటీ తెలిసి చెప్పంటారు? ఆంట్యూటీ అంటే నా ఇల్లు మురికే, రోజు పోయేది, నీ ఇల్లు మురికి ఉంది, నీ బట్టలు మురికి ఉన్నాయి, హేళన చేస్తా. మన ఆన్ డ్యూటీ ఎక్కడ ఉన్నారంటే ఎదుటోడిని పోయి కెలికి నువ్వు ఎట్టున్నావు అట్టున్నావు దానికి పొడవే తప్ప నేను ఎట్టున్నాను,
నా బతికెట్టుంది వ్యక్తిగతంగా. అందుకని కొరింథీ పత్రికలో ప్రభు బల దగ్గర చెప్పిన మాట్లాడిన పౌలు, ప్రతి మనుషుడు తను తాను నిన్ను పరీక్ష చేసుకో బాబు, పక్కన సంగతి నీకెందుకు, ఆయన సంగతి ఆయన చూసుకుంటే దేవుడు చూసుకుంటాడు. అమ్మా, చెక్ యువర్ సెల్ఫ్. ఇతరులను జడ్జిమెంట్ చేయడం మానేసేయండి. నేను ఎలా ఉన్నాను, నా నడకేంటి, నా పడకేంటి, నా మాటలేంటి, నా తీరేంటి, నా మనసు ఏంటి, నా ఆశలేంటి, చెక్ యువర్ సెల్ఫ్. పొద్దుస్తమానం పక్కింటోని ఎదురింటోని వాళ్ళని వీళ్ళు అనుకోవడం వచ్చే లాభం నీకు ఏమీ లే, జీరో, పాడైపోతావు. ఇతరులు విమర్శించే వాళ్ళు ఎప్పుడు బాగుపడరండి, నేను చెప్తున్నాను. ఇతరులు విమర్శిస్తూ జీవించే విశ్వాసం ఉంటారు చూసారా, వాళ్ళు బాగుపడరు, ఆత్మికంగా బాగుపడరు, వేరే కాదు, ఆత్మికంగా ఎదగరు, ఫలించరు. చివరి మాట ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అర్ధరాత్రి ఇదిగో పెళ్లి కుమారుడు, 25 మత్తయి 6వ వచనం, ఆయన ఎదుర్కొనండి కేకనబడింది. అందరూ 10 మంది లేచారు, దివిటీలు చక్కపరిచారు. కానీ 8వ వచనం, బుద్ధి లేని ఆ కన్యకలు 5 మంది బుద్ధిని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి కలవని. ఇక్కడ బాగా గమనించండి. మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. పెళ్లి కుమారుడు వచ్చేసాడు. టైం అయిపోయింది, సడన్గా వచ్చేసాడు పెళ్లి కుమారుడు. దే ఆర్ వెయిటింగ్, బట్ ఈ 5 మంది దే ఆర్ నాట్ వెల్ ప్రిపేర్డ్, సరిగా సిద్ధపడలే. మిగతా 5 మంది బుద్ధిగల కన్యకలు వెల్ ప్రిపేర్డ్, దే హ్యావ్ ఫుల్ ఆఫ్ ఫ్యూయల్, ఆయిల్. వీళ్ళకి లేదు. అవి బుద్ధి లేని వాళ్ళారా, లేట్ అయింది తెలిసింది కదా, లేట్ అవుతుంది కదా, పోయి కొనుక్కొచ్చి పెట్టుకోవచ్చుగా. ఒళ్ళు బరువు అన్నా, మాకు నడు వంగదన్నా, చెప్పండి, ఎన్నిసార్లు చెప్తారు. అందుకే చాలా నిద్రపోతున్నారు. అందుకని వాక్యం Ephesians 5 అంటాడు, నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి లే, క్రీస్తుని మీద ప్రకాశం. బుద్ధి లేని కనికలంతా నిద్రపోతున్నారు. లేమ్మా, లే, ఇప్పటికైనా లేనిరా బాబు. నువ్వు అనుకున్నంత టైం లేదు, నీ జీవితం నువ్వు అనుకున్నంత ఆశకాలం నీకు లేదు. వాట్ విల్ హ్యాపెన్ టుమారో వీ డోంట్ నో. ఏమి వింటామో మనకు తెలియదు, ఏమి జరగదో తెలియదు. బట్ ఒకటి జరగబోతుంది, జీసస్ కమ్స్ సూన్, త్వరగా రాబోతున్నాడు. ఇది బాగా చెప్పాలంటే ఆ ఎడ్జ్లో ఉన్నాం, చివరిలో ఉన్నాం. సిద్ధపడున్నావా? వీళ్ళ సమస్య ఏంటంటే వారి దివిటీల్లో ప్రకాశత లేదు. ఎందుకు ప్రకాశత అంటే నో ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ లేదు. మిణుకు అనేది వచ్చి ఉన్నారు కానీ ఆరిపోతున్నాయి. సఫిషియెంట్ ఆయిల్ లేదు. పెళ్లి కుమారుడు ఎదుర్కొన్నవారు దివిటీలు వెలుగుతూ ఉండాలి. ఆ దివిటీలు వెలుగుతుండగా వారు ఆ పెళ్లి విందులోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆరిపోయిన దివిటీలతో నో పర్మిషన్. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటమ్మా బాబు? నీ సంగతి ఏంటి? నీ ఆత్మలో మంట మండుతుందా? దివిటి ప్రకాశిస్తుందా? ఎవరు అడిగారు? నేను అంటాను, చాలామంది విడబడిన తర్వాత ఏడుస్తారు. అక్క చెల్లి పట్టుకొని అన్నతను పట్టుకొని ఏడుస్తారు. చెప్తా ఉంటే వినకపోతే మన కదక్క, 3 పూట్ల బిర్యానీ తిని పడుకోవడమే కదా మనకి, లోక షోకులే కదా మిగిలినకి, లోక వార్తలే కదా మనము చెప్పుకుంది. ఎంతమంది సేవకులు హెచ్చరించారక్క అన్నా, మనల్ని ఏడ్చే దినం వస్తుంది. ఆయన ప్రభు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ప్రియుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దెర్ ఇస్ స్టిల్ టైం. కొద్దిగా సమయం ఉందేమో. మనోళ్ళు ఎట్లంటే కొద్ది సమయం ఉన్నా కూడా దాన్ని కూడా నిద్రపోయి కొడతారు. సచ్ లేజీ ఫెలోస్ మనం. ఎకనామిక్స్లో గాంధీజీ థాట్ ఒకటి ఉంది. భారతీయులు ఎలాంటి వారంటే, నాకు 2 రోజులకి ఇంట్లో బియ్యం ఉందంటే పని చేయడంట. ఎందుకు పని చేయాలి? 2 రోజులకు బియ్యం ఉన్నాయిగా, అయిపోద్ది. ఆత్మీయతలో ఎలా ఉందంటే, కొద్దిగా నాకు జాలే, స్వయం సంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. దేవుడు లేక ప్రభు కోరేటువంటి ప్రకాశత నీలో ఉందా? జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి ఒక మాట చెప్పాలి. ఆయన ఎందుకు మండుతూ ప్రకాశిస్తుంటే, ఆయన జీవితంలో ప్రత్యేకించబడిన జీవితానిది, సపరేటెడ్ లైఫ్.
లోకము యొక్క విధానాలకు ఆయన దూరం అయిపోయాడు. సిటీ లైఫ్కి, కల్చర్కి దూరం అయిపోయాడు. ఆయన డ్రెస్ సిటీ కల్చర్తో లేదు, ఆయన ఫుడ్ సిటీ పద్ధతిలో లేదు, లోక పద్ధతిలో లేదు. అంటే నేను మిమ్మల్ని పోయి మెడతలు అడిగితే తినమని కదా అర్థం కాదు. సపరేటెడ్, నాజీరు, డెడికేటెడ్ పర్సన్ జాన్ ద బ్యాప్టిస్ట్. నేను అంటాను, కొంతలో కొంత నీకు ప్రత్యేకత లేకపోతే ఎట్టమ్మా చెప్పండి. ఓస్తమిలి బతుకులు ఎంతకాలం మనకి? ఎక్కడ పోతే అక్కడ మారిపోవడం, ఇక్కడికి వస్తే ఒక రకంగా మారిపోవడం, బయటకు పోతే ఇంకో రకంగా మారిపోవడం, ఆఫీసు పోతే ఇంకో రకంగా మారిపోవడం. ఎంతకాలం ఓస్తమిలి బతుకులండి? జడ్జిమెంట్ డే, ఆన్ ద జడ్జిమెంట్ డే ఎవడు తప్పించుకున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ బుద్ధిగల కన్యకల్లో వారిలో మండుతున్నటువంటి అనుభవం ఉంది. దెర్ ఈస్ ఫైర్ ఇన్ దర్ లైఫ్స్. నీలో ఫైర్ ఉందా? ఫైర్ ఉందా? ఇందాక మన వాక్యం, ఏ ఫైర్ ఉంది నీకు? గాడ్స్ ఫైర్ ఉండాలి, లోకాగ్ని కాదు. ఇప్పట్లో రకరకాల పద్ధతుల్లో అన్యాగ్నితో భలే ఉంది భలే, నో నథింగ్. పరిశుద్ధాత్మ అగ్ని వేరే. పరిశుద్ధాత్మ అగ్ని వాణి యొక్క కలిగిన వ్యక్తి యొక్క జీవిత విధానం, మాటలు వేరే, ప్రవర్తన వేరే. చాలామంది స్ట్రేంజ్ ఫైర్, అన్యాగ్నితో ఇదే నిజమైన అగ్ని అనుకొని తృప్తి పడిపోయి జీవితాలు పాడు చేసుకుంటారు పిల్లరా. కాబట్టి ప్రభు వస్తున్నాడు. మనం అందరూ కూడా ప్రభు కొరకై మండుచు ప్రకాశిస్తున్న దీపములుగా ఉండుముగాక. ప్రభు యొక్క ప్రత్యక్షతలో మనం సిగ్గుపడిన వారమై ధైర్యంతో ఎదుర్కొన్నట్లుగా 1 యోహాను 12 చివరి భాగం రాయినట్లుగా మనం సిద్ధపరచుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించి ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, మీ స్తోత్రములు. నీ వాక్యము వెల్లడి అగుడు తోడని వెలుగు కలుగును. పరిశుద్ధాత్మ యొక్క స్వరము చెవిగల ప్రతివారు విని ఆత్మీయ క్షేమాభివృద్ధి పొంది, దేవా మీ ప్రత్యక్షత కొరకు ప్రకాశమానం నిర్మలైన వస్త్రములతో చక్కగా అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా మీ ఉండుటకు కృప దయచేయండి. జ్ఞానం ఇవ్వండి. బుద్ధిగల కన్యకల అనుభవం, బాప్తిస్మ యోహాను అనుభవం, దానియేలు వంటి అనుభవం, ప్రభువా మీరు మాకు మోషే వంటి అనుభవం దయచేయండి. వెలుగైన మీతో సహవాసం చేయడానికి మాకు ఆశ పుట్టించండి. ఇంకా పాపపు మార్గములో దుర్నీతులు నశిస్తున్నవారు, ఈ వాక్యం వినేవారు ఆన్లైన్లో కావచ్చు, ఇక్కడ వారు కావచ్చు, ఇప్పటికైనా వారు మారుమనసు పొంది మీ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి సంఘములో పెళ్లి కుమార్తె గుంపులో చేర్చబట్టుకు సహాయం చేయండి. ప్రభువా రొట్టెలో పాత్ర చేవేస్తూ క్రీస్తు యేసు మరణం ప్రచురించబడబోతుండగా ప్రతి వారం మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని యోగ్యంగా పాల్పంపులు పొందడానికి సహాయం చేయండి. పరిచయం చేయబడిన బలపరచండి. యేసు ప్రభు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.